వెల్కమ్ టు క్రోమా టూల్స్ యాప్లో మనం కార్టూన్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలో ఇది చేస్తాం. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్క్రీన్ ఫుల్ హెచ్డి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ఫైర్ అని ఉంటే ఇదేంటంటే మనం కొత్త క్యారెక్టర్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది క్రోమా టూల్స్లో మనకు కొన్ని క్యారెక్టర్స్ ఇస్తారు కదా, అవి ఎలా యాడ్ చేసుకోవాలి, యాడ్ పేరు అండ్ దాని కీబోర్డ్ ఉంటాయి. ఇవి ఎంటర్ చేసినా మనకు ఆటోమేటిక్గా చాప్టర్లోకి క్రోమా టూల్స్ యాప్లోకి వస్తాయి. సెకండ్ వచ్చేసి మెయిల్ ఐడి, వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది. థర్డ్ వచ్చేసి ట్యుటోరియల్, ఇది ఎలా ఈ క్రోమా టూల్స్ యాప్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటని ఫుల్ డీటెయిల్స్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెట్ స్టార్ట్ మీద చేస్తే మన క్రోమా టూల్స్ ఇక్కడ యూజ్ ద రికార్డింగ్ 1 తీసుకుంటే స్క్రీన్ రికార్డింగ్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫోన్లు ఇలా స్క్రీన్ రికార్డింగ్ ఉన్నా ఇది కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు నాట్ వర్కింగ్. మన ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి దేనికంటే మనము రెయిన్ కానీ వాటర్ కానీ ఫైర్ కానీ ఇవి యాడ్ చేయడానికి. నేను ఒక్కొక్కటి యాడ్ చేశాను. మీరు ఒకసారి యాడ్ చేసుకొని ఎందుకు ఎలా వాడాలి ఏంటి అని యూజ్ చేస్తూ వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. అండ్ వచ్చేసి సెకండ్ వచ్చేసి దాంట్లో ఇక్కడ అన్నీ చూసారా, పర్టికులర్గా యానిమేషన్ ఉంటుంది కదా, నొక్కితే తర్వాత యానిమేషన్ పైన నొక్కితే మనకు మూవ్ అవ్వడము జరగడము మనిషి క్యారెక్టర్స్. ఇక్కడ మనిషి పైన సింబల్ ఉంది కదా, అంటే ఒక మనిషి అంటే యానిమేషన్ సింబల్ ఉంది కదా, ఒక క్యారెక్టర్ అనమాట. అది ఇందులో 4 ఉంటాయి. మనకు కావాల్సిన వాటిని ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ఇండియన్ వైఫ్ 1, 2, 3, 4, 5 అని ఇలా ఈ విధంగా 4 చాప్టర్ ఉంటాయి. 4 చాప్టర్ ఒక్కొక్క క్యారెక్టర్స్ అనేది మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మంచి నెక్స్ట్ ఇందులో ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ చూడండి ఇందులో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటని. ఇంపోర్ట్ కస్టమ్ అంటే మనం వేరే ఇందులో లేని ఏదైనా కొత్త క్యారెక్టర్ యాడ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ కస్టమర్ అనేది యూజ్ చేస్తారు. సెకండ్ యానిమేషన్ ఐకే ఉంది ఇక్కడ. యానిమేషన్ పైన నొక్కితే ఇలా వస్తాయి. తర్వాత ఐకే ఉంది కదా, ఐకే పైన నొక్కితే ఇలా చూడండి ఇలా ఓపెన్ చేస్తాను అనుకో. ఇప్పుడు చాప్టర్స్ ఓపెన్ చేసినాం కదా, ఐకే అనేది నొక్కితే హ్యాండ్ అనేది మనం తినడం కానీ కూర్చోవడం నిల్చోవడము, లేకపోతే హెడ్ కొంచెం క్రాస్ కానీ కొంచెం రైట్ కానీ ఇట్లా మంచి కొంచెం హ్యాండ్ అనేది కొంచెం అంటే ఏమైనా థింగ్స్ తీసుకోవడం కానీ దానికి ఎలా పట్టుకోవాలి అనేది దానికి ఐకే అనేది యూజ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొత్తగా యూజ్ చేసుకోవడానికి మామూలుగా అయితే గ్రీన్ కానీ బ్లూ కానీ అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే ఇందులో యాడ్స్ వస్తాయండి. ఈ యాడ్స్ని మనం స్కిప్ చేయడానికి కుదరదు. నేను ఇందులో కంప్లీట్గా క్రోమా టూల్స్ యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ట్యూటోరియల్గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ యాప్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నా వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. ఇంకా ఇందులో కొత్త క్యారెక్టర్లు ఎలా యాడ్ చేసుకోవాలి, ఇది ఇన్షాట్లో కానీ కైన్ మాస్టర్లో కానీ ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది డెమో మాత్రమే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చాప్టర్స్ వీడియో వాయిస్ ఓవర్ ఎలా చేయాలి ఎలా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇందులో వచ్చేసి ఇట్లా వస్తాయి కదా, గొర్రెను చూపెట్టినాను కదా, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫోన్ నేను ఫైర్ పెట్టుకున్నాను కదా, ఇక్కడ నోస్ ఫోన్ మాట్లాడడానికి నేను ఫోన్ పికప్ చేసుకోవడానికి ఏమన్నా థింగ్స్ ఇవ్వాలా హ్యాండ్లోకి పెట్టుకోవడానికి, అంటే థింగ్స్ అంటే మనం చేతిలో యాడ్ చేయడానికి నడవడము చేయడము అలాంటివి ఏమన్నా యాడ్ చేయడం కోసం ఈ యాప్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. మనకేం కావాలి, బ్యాట్మ్యాన్ బ్యాట్, తనకు ఒక గన్ ఇద్దాము, ఇలా ఇవి ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడ 4th ఆప్షన్ ఉంది. ఆ 4th ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు ఇలా ఇక్కడ వస్తాయి బాస్కెట్బాల్ అవి ఇవి. మళ్ళీ ఇవి ఏంటంటే ఒక మనిషి నడవడము, వాక్ చేయడము, టాక్ చేయడము, జంప్ చేయడము, ఇలా ఎవ్రీథింగ్ ఇందులో మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఫ్లిప్ ఉంది కదా, ఫ్లిప్ నొక్కామనుకో మనిషి ఇట్లా టర్న్ అవుతుంది. స్ట్రైట్గా ఉన్న వాళ్ళు సైడ్కి లెఫ్ట్ అవుతారు అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి చూసారు. ఇక హ్యాండిల్, లేడీ వాకింగ్, లాక్ ద రౌండ్, జంప్, హోల్డింగ్, టాక్, కిక్, జంపు,
ఇలా ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ ఆప్షన్స్ కావాలి ఇక్కడ వచ్చేసి బాబు సైజ్ అని వచ్చింది మన కింద, అది బాబు సైజు ఇంక్రీజ్ చేసుకోవడం డిస్క్రీజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఈ యాప్ ఎవ్రీథింగ్ ఉపయోగపడుతుంది. క్రోమా టూల్స్ యాప్. మనం యానిమేషన్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇందులో ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ డైలీ అప్లోడ్ చేయండి యూట్యూబ్లో. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, బట్ నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను చేసిన నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం నేను ఎలా చేస్తున్నా నేను ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్నీ యాడ్ చేసి చూస్తున్నా. ఎందుకంటే మనకు ఎవ్రీథింగ్ మీకు అర్థంగా క్లియర్గా ఉండాలి కదా వీడియో, అందుకోసమని చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇది కైన్ మాస్టర్లో ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇందులో జస్ట్ క్యారెక్టర్స్ తీసుకోవడం, యాడ్ చేయడం, టాకింగ్ కానీ, బాస్కెట్ కానీ, రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ అవి మాత్రం ఇందులో చేయడానికి వస్తాయి. నెక్స్ట్ ఈ కైన్ మాస్టర్లో ఎలా ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, దీంట్లో కొత్త క్యారెక్టర్స్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాయి. ఇక బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటని. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సెకండ్ వన్ రికార్డింగ్ పక్కన ఉంది కదా, అది బ్యాక్గ్రౌండ్ కోసం యూజ్ చేస్తారు. ఇలా బ్లాక్, ఇలా ఎవ్రీథింగ్ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఏది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది తెలుస్తుంది.